నమస్కారం. నిన్న మొన్న 2 రోజుల నుంచి చూస్తున్నాం. వాడు బిత్తిరి సత్తో అత్తిరి సత్తో నా కొడుకు హిందూ మతాన్ని భగవద్గీతని కించపరిచి ఇష్టం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కడి కలిసి అయిపోయింది. హిందూ మతం అన్నా భగవద్గీత అన్నా వీళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ తిండి తిని ఈ భూమి మీద ఉంటూ ఈ నీళ్ళు తాగుతూ ఈ గాలి పీరుస్తూ ప్రతి ఓడు హిందూజం మీద ఎటకారం. న్యాయ వ్యవస్థలోనే భగవద్గీత ప్రమాణం చేసే అంత గొప్ప ఇడివిచ్చిన భగవద్గీతని వీడి కించపరిచి ఏటేటో మాట్లాడుతున్న బిత్తిరి సత్తి నా కొడుకు. నాకు అర్థం కాదు. నువ్వు ఏదైనా క్యాంపెయిన్ చేసుకుంటే జనాల మీద చేసుకో, ఇంకోటి ఏదైనా ప్రకృతి మీద చేసుకో. అంతేకాని భగవద్గీత జోలికి కానీ హిందూ జోలికి వస్తే చాలా సీరియస్ ఉంటుంది. కబర్దార్ నాకు కొడక. నువ్వు తెలంగాణలో కదా ఎక్కడ దాగున్నా ఈడ్ సీట్స్తో అంతో ఏమనుకున్నావు? నాకు భూమి మీద ఉండాలనుందా లేదా? లోకల్ చెల్లిపోయి అనుకుంటున్నావా? నీకు ఒళ్ళు దగ్గరెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు ఎక్స్ట్రా చేసి ఇంకొకసారిగా హిందూ మతాన్ని కించపరిచినట్టు కానీ భగవద్గీతను ఏమైనా కానీ తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ ఇంకొకసారి మళ్ళీ ఇప్పుడు కాబట్టి 3వ సారి ఇంతకుముందు కృష్ణుడు యాసం చేసి అప్పుడు కూడా ఏదో డ్రామాలు ఆడావు, ఓర్చావు. చాలా